జమ్మూ విమానాశ్రయాన్ని పాకిస్తాన్ డ్రోన్ తాకింది. భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ 8 క్షిపణులను అడ్డుకుంది. భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై దాడుల తర్వాత పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుండి 8 రాకెట్లు గురువారం జమ్మూలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. గురువారం రాత్రి జమ్మూలోని విమానాశ్రయం, రాజస్థాన్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు సహా అనేక ప్రాంతాలను అంతర్జాతీయ సరిహద్దు మీదుగా రాకెట్లు పేల్చాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసిన ఒక రోజు తర్వాత ఇది గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. జమ్మూ విమానాశ్రయాన్ని డ్రోన్లలో ఒకటి ఢీకొట్టింది. దీనికి ప్రతిస్పందనగా ఫైటర్ జెట్లు గాలిలోకి దూసుకెళ్లాయి. భారతదేశం తన వైమానిక రక్షణ వ్యవస్థలను సక్రియం చేసింది. ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంది. జమ్మూ సివిల్ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్పుర, అర్నియా మరియు పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నుండి 8 క్షిపణులను ప్రయోగించారని భద్రతా సంస్థలు నిర్ధారించాయి. అవన్నీ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అడ్డుకోబడ్డాయి. జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో 2 పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేశారు. జమ్మూతో పాటు ఉధంపూర్, జమ్మూలోని అఖ్నూర్ మరియు పంజాబ్లోని పఠాన్కోట్లలో వైమానిక రక్షణ విభాగాలు ప్రక్షేపకాలు మరియు డ్రోన్లను అడ్డుకుంటున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో కూడా పేలుళ్లు సంభవించాయని నిర్ధారించబడింది. జమ్మూ విమానాశ్రయం మరియు పఠాన్కోట్ వైమానిక స్థావరం చుట్టూ వైమానిక రక్షణ సైరన్లు మోగించబడ్డాయి మరియు ఆ ప్రాంతంలో పూర్తిగా బ్లాక్అవుట్ విధించబడింది. జమ్మూ నగరం అంతటా మొబైల్ సేవలకు కూడా అంతరాయం కలిగింది. నగరం అంతటా అనేక పేలుళ్లు సంభవించినట్లు నిర్ధారించారు.